హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వార్. ఈరోజు వేద నాగరికతలో మనం చిన్న చిన్న టాపిక్ గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ చిన్న చిన్న టాపిక్ గురించి మన తక్కువ సమయంలో నిడివి తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ సార్లు రివిజన్ చేసుకోవచ్చు. అదే పెద్ద వీడియో ఉండడం వల్ల ఎక్కువ సార్లు చూడలేకపోతున్నాం కాబట్టి అనే ఉద్దేశంతో చిన్న చిన్నగా చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఉపనిషత్తులు. ఓకే, సో ఉపనిషత్తుల మీద కూడా మనకు కంపల్సరీ కొన్ని క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాం. మనకు ప్రీవియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతున్నాను కాబట్టి చూసుకోవాలి. ఓకే, ఉపనిషత్ అంటే మనకు ఉపనిష్ అనే సంస్కృత పదం నుండి ఉపనిషత్ వచ్చింది. ఉపనిషత్ అనే పదము వచ్చింది. ఉపనిష్ అనే సంస్కృత పదం నుండి ఉపనిషత్ అనే పదము వచ్చింది. ఇది సంస్కృత పదం. యాక్చువల్గా ఆర్యులు మన దేశంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టారు, ఆల్రెడీ తెలుసు. ఓకే, సో అయితే ఉప అంటే దగ్గర, ఉప అంటే దగ్గర, ని అంటే కూర్చోవడం అంటే గురువు దగ్గర కూర్చోవడం లేదా కూర్చున్న అని అర్థము. సో ఉప అంటే దగ్గర, నీ అంటే కూర్చోవడం అని అర్థం. అయితే ఉపనిషత్ అనగా గురువు ముందు కూర్చోవడం, పూర్తిగా కంప్లీట్ గా. ఉపనిషత్ అనగా ఆ గురువు ముందు కూర్చోని జ్ఞానాన్ని అభ్యసించడం, గురువు ముందు కూర్చొని జ్ఞానాన్ని అభ్యసించడం అని అర్థం. ఓకే, అయితే గురువు వద్ద విద్యార్థులు కూర్చొని జ్ఞానాన్ని అభ్యసించడం. సో కూర్చొని జ్ఞానాన్ని అభ్యసించడం. ఓకే, ఇక ఉపనిషత్తులు వేద సాహిత్యంలోని చివరి భాగంగా ఉంటాయి కాబట్టి వీటిని వేదాంతము అంటారు. ఈ ఉపనిషత్తులు వేద సాహిత్యంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉపనిషత్తులు వేద సాహిత్యంలో చివరగా ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటాము? వేదాంతము అంటారు. వేదాంతము అని పేర్కొంటారు. అయితే ఉపనిషత్తులకు మరొక పేరు, కొన్ని పేర్లు ఉన్నాయి మనకు. కొన్ని పేర్లు లేదా మరొక పేర్లు. వేదాంత, తాత్విక జ్ఞానము, తాత్విక విద్య లేదా తాత్విక గ్రంథాలు, ఇక బ్రహ్మ విద్య. ఏమంటాం దీన్ని? బ్రహ్మ విద్య. చూడమ్మా, తాత్విక గ్రంథాలు, వేదాంత లేదా తాత్విక గ్రంథాలు లేదా బ్రహ్మ విద్య లేదా అష్టోత్తర నామాలని అంటున్నాయి. ఎన్ని ఉంటాయి కాబట్టి అష్టోత్తర నామాలు అంటాం. ఓకే, సో ఇలాంటి కొన్ని పాయింట్స్ అనేది చూసుకుని వేదాంతము, సో తాత్విక గ్రంథాలు, బ్రహ్మ విద్య అంటాం. అయితే తాత్విక విషయాల గురించి వివరిస్తాయి కాబట్టి వీటిని ఏమంటాం? తాత్విక గ్రంథాలు. ఓకే, ఇవి తాత్విక విషయాల గురించి వివరిస్తాయి కాబట్టి వీటిని తాత్విక గ్రంథాలు అంటాం. అలాగే మోక్షం, జ్ఞానం గురించి వివరిస్తాయి. అలాగే ఏంటి? మోక్షము తర్వాత జ్ఞానం గురించి వివరిస్తాయి కాబట్టి వీటిని ఏమంటాం? బ్రహ్మ విద్య అంటారమ్మా. ఓకే, లేదా బ్రహ్మ గ్రంథాలు లేదా బ్రహ్మ విద్య అని అంటారు. ఓకే, అయితే భారతీయ ఆధ్యాత్మికకు మూలాధారంగా ఉంటాయి ఇవి. భారతీయ ఆధ్యాత్మికతకు మూలాధారంగా ఉంటాయి కాబట్టి ఇవి జన్మ, పునర్జన్మ, ఆత్మ, పరమాత్మ గురించి తెలియజేస్తాయమ్మా. ఏం తెలియజేస్తాయి? జన్మ, పునర్జన్మ, తర్వాత ఆత్మ, పరమాత్మ గురించి
తర్వాత మోక్షం కర్మ భక్తి. మోక్షం కామ కర్మ భక్తి గురించి తెలియజేస్తాయి ఇవి. ఓకే, జన్మ పునర్జన్మ ఆత్మ పరమాత్మ మోక్షం కర్మ భక్తి అనే గురించి తెలియజేస్తాయి. అలాగే జంతువులలో అసమానతల గురించి తెలియజేస్తాయి ఇవి, వ్యతిరేకిస్తాయి. సారీ, జంతు బలులు అసమానతలను వ్యతిరేకిస్తాయి. ఓకే, జంతు బలులు అసమానతలను వ్యతిరేకిస్తాయి. జంతు బలులు మరియు అసమానతలను వ్యతిరేకిస్తాయి. ఓకే, సో ఇవి అయితే మనకు 4 వేదాలకు సంబంధించి ఎన్ని 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. మొత్తము 4 వేదాలకు సంబంధించి 4 వేదాలకు సంబంధించి ఎన్ని 1180 ఉపనిషత్తులు గలవు. అయితే మనకి ఇప్పుడు లభ్యమయ్యేటి 108 మాత్రమే లభ్యమవుతున్నాయి. ప్రస్తుతము మనకు 108 మాత్రమే లభ్యమవుతున్నాయి. 108 మాత్రమే లభ్యమవుతున్నాయి. ఓకే, వీటిలో కూడా మనకు ముఖ్యమైనది ఏంటంటే 12. ఈ వీటిలో ముఖ్యమైనవి 12 ఉపనిషత్తులు ఉన్నాయి. ముఖ్యమైన మనం చెప్పుకుంటాం. ఓకే, అయితే మొదటిది ఈశోపనిషత్తు. ఇందులో మొదటిది ఏంటంట? ఈశోపనిషత్తు. 100వది ఏంటంటే 100వది హయగ్రీవోపనిషత్తు. హయగ్రీవోపనిషత్తు. ఇక 108వది 108 వచ్చేసి ముక్తికోపనిషత్తు అంటాం. ఏమంటాము? ముక్తికోపనిషత్తు. ముక్తికోపనిషత్తు. ఓకే, చూసుకోండి అమ్మా, అప్పుడప్పుడు అడగడానికి ఆస్కారం ఉంటుంది. మొదటిది ఈశోపనిషత్తు, 100వది ఏది హయగ్రీవోపనిషత్తు, తర్వాత 108వి ముక్తికోపనిషత్తు. ఓకే, సో మొత్తం యాక్చువల్గా మీకు ఏమడుతాడు? ప్రస్తుతము ఉపనిషత్తుల సంఖ్య ఎంత అంటే 108 మాత్రమే రాయాలంటే. ఇది అసలు అయితే ఏంటంటే నామకే వస్తాయి. 4 వేదాలకు సంబంధించి 1180 ఉన్నాయండి, ఒక నామకే వస్తాయి అంతే. అయితే మనకి ఎక్కువ కాంపిటేటివ్లో అడిగేది ఉపనిషత్తుల సంఖ్య ఏంటంటే 108 అనేది గుర్తుపెట్టుకోండి. 108. ఓకే, సో ఇక మనకు 108తో ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? 108 అంబులెన్స్, 108 అమెండ్మెంట్ యాక్ట్, మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి తెలియజేస్తుంది. 108 ఆర్టికల్, రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశం చేస్తాడు, దానికి అధ్యక్షుడు ఎవరంటే స్పీకర్, లోక్సభ స్పీకర్. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, 108 అనేది మనకు ఏది ఒక ఆర్టికల్ గుర్తుపెట్టుకో, ఒక అమెండ్మెంట్ యాక్ట్ అంటే రాజ్యాంగ సవరణ గుర్తుపెట్టుకో, అంబులెన్స్ గుర్తుపెట్టుకో, అంబులెన్స్. ఓకే, సో ఇవి మనకు ఉన్నాయి. ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది మనకు? రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశం చేస్తాడు, దానికి అధ్యక్షుడు లోక్సభ స్పీకర్. ఓకే, 108 రాజ్యాంగ సవరణ అమెండ్మెంట్ యాక్ట్ ఏం తెలియజేస్తుంది మనకు? మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది గురించి తెలియజేస్తుంది. ఇంకా 108 వచ్చేసి అంబులెన్స్. ఓకే, లీవ్ ఇట్. ఇక ఋగ్వేదానికి సంబంధించి ఎన్ని? 10 ఉన్నాయి. 10 ఉపనిషత్తులు అంటే తక్కువ ఉన్నాయి. ఇక యజుర్వేదానికి సంబంధించి 50 ఉన్నాయమ్మా. యజుర్వేదానికి సంబంధించి 51 ఉపనిషత్తులు అంటే ఎక్కువ ఉపనిషత్తులు ఎక్కడ ఉన్నాయి మనకు? యజుర్వేదంలో ఉన్నాయి. తక్కువ వచ్చేసి ఋగ్వేదంలో ఉన్నాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కువ తక్కువ. ఓకే, ఇక వీటిలో ఏమేమి ఉన్నాయో చూసుకోండి, ఒక్కసారి చూసుకోండి. ఏదేది ఎక్కడ ఉందో కొంచెం చూసుకుంటే మనకు సరిపోతాను. నెక్స్ట్
ఇక ఋగ్వేదంలో ఐతరేయ ఉపనిషత్తు, ఐతరేయ ఉపనిషత్తు కౌశితకి. ఋగ్వేదంలో సంబంధించింది ఐతరేయ ఉపనిషత్తు, అలాగే కౌశితకి ఉపనిషత్తు, ఇక సామవేదంకు చాందోగ్య, సామవేదంకు సంబంధించింది చాందోగ్య ఉపనిషత్తు, తర్వాత కౌనోన ఉపనిషత్తు సామవేదంకు సంబంధించింది. ఇక యజుర్వేదానికి సంబంధించి బృహదారణ్యక, యజుర్వేదంకు సంబంధించింది బృహదారణ్యక ఉపనిషత్తు, తర్వాత తైత్తరీయ ఉపనిషత్తు, కఠోప ఉపనిషత్తు, శ్వేతరో ఉపనిషత్తు. ఇక అధర్వణ వేదానికి సంబంధించి మనకు ఏమేమి ఉన్నాయంటే ముండకో ఉపనిషత్తు, ప్రశ్నోప ఉపనిషత్తు, తర్వాత మాండిక్యో అనేది అన్నిట్లో చిన్న ఉపనిషత్తు. ముండకో వేరు, ప్రశ్నోప వేరు, మాండిక్యో వేరు. కాబట్టి ఇవి చూసుకోండి. ముఖ్యమైన ఋగ్వేదానికి ఐతరేయ ఉపనిషత్తు, కౌశితకి, సామవేదం వచ్చేసి చాందోగ్య ఉపనిషత్తు, కౌనోన ఉపనిషత్తు, యజుర్వేదానికి సంబంధించి బృహదారణ్యక, తైత్తరీయ, తర్వాత కఠోప, తర్వాత శ్వేతరో ఉపనిషత్తు. ఓకే. ఇక అధర్వణ వేదానికి సంబంధించింది ముండకోపనిషత్తు. దీని గురించి మనం సత్యమేవ జయతే గురించి తెలుసుకుంటాం. ఓకే. సో ప్రశ్నోపనిషత్తు, మాండిక్య ఉపనిషత్తు. ఇక ఉపనిషత్తు ప్రకారం జ్ఞానం మనకు 2 రకాలమ్మా. చూడమ్మా, ఉపనిషత్తుల ప్రకారంగా జ్ఞానము 2 రకాలు. ఒకటి ఏది ఉత్తమ స్థాయి జ్ఞానం అంటాం, 2 అధమ స్థాయి జ్ఞానం. ఒకటి ఉత్తమ స్థాయి జ్ఞానము, బెస్ట్ లెవెల్ నాలెడ్జ్. సెకండ్ వన్ అధమ స్థాయి జ్ఞానము. ఓకే. చూడమ్మా, మనకు ఉపనిషత్తుల పరంగా జ్ఞానం 2 రకాలు. ఒకటి ఉత్తమ స్థాయి జ్ఞానం, బెస్ట్ లెవెల్ నాలెడ్జ్. 2 అధమ స్థాయి జ్ఞానం అంటే లో లెవెల్ నాలెడ్జ్. అయితే ఈ ఉత్తమ స్థాయి జ్ఞానం అనేది ఎక్కడ నుండి అవినాశుడైన బ్రహ్మ గురించి తెలుసుకోవడం ఉపయోగపడతాయమ్మా. ఉత్తమ స్థాయి జ్ఞానము అవినాశుడైన బ్రహ్మ గురించి తెలుసుకోవడంలో ఉపయోగపడుతుంది మనకు. ఏది ఉత్తమ స్థాయి జ్ఞానం అవినాశుడైన బ్రహ్మ గురించి తెలుసుకోవడంలో ఉపయోగపడుతుంది. ఇక అధమ స్థాయి జ్ఞానము ఏంటి, 4 వేదాల నుండి, తర్వాత 6 వేదాంగాల నుండి గ్రహించబడుతుంది. ఇది 4 వేదాల నుండి, ఓకే, 6 వేదాంగాల నుండి గ్రహించబడుతుంది. వేదాంగాల నుండి మనకు ఈ జ్ఞానం అనేది గ్రహించబడుతుంది. కాబట్టి చూసుకోండి, ఉత్తమ స్థాయి జ్ఞానం, అధమ స్థాయి జ్ఞానం. కొన్ని బుక్స్ లో ఇవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. ఇక ముఖ్యమైన ఉపనిషత్తులు చూసుకోండి అమ్మా. సింపుల్ గా ముఖ్యమైన ఉపనిషత్తులు అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, సింపుల్ గా అంటే ముఖ్యమైన ఉపనిషత్తులు. ఓకే. ఫస్ట్ చాందోగ్య ఉపనిషత్తు ముఖ్యమైన నెంబర్ 1 చాందోగ్య ఉపనిషత్తు. అయితే ఇది అన్నిటి ఉపనిషత్తులలో అతి పెద్దది. అన్ని ఉపనిషత్తులలో అతి పెద్దది ఏదంటే మనకు చాందోగ్య ఉపనిషత్తు. అయితే శ్రీకృష్ణుడి బాల్యదశ గురించి తెలియజేస్తుంది ఈ ఉపనిషత్తు. ఏంటి, శ్రీకృష్ణుడి బాల్య దశ గురించి తెలియజేస్తుంది ఇది చాందోగ్య ఉపనిషత్తు. ఇక
ఆశ్రమాల గురించి ప్రస్తావించబడిన తొలి గ్రంథం ఇది. ఆశ్రమాల గురించి ప్రస్తావించబడిన తొలి గ్రంథం ఏదంటే మనకు చాందోగ్య ఉపనిషత్తు. ఆశ్రమాలు. ఓకే, అయితే ఇందులో 3 ఆశ్రమాలే ఉన్నాయి, మనకు 4వది లేదు. 3 ఆశ్రమాలు అంటే ఏవేవి? బ్రహ్మచర్యము 3 ఆశ్రమాలు, తర్వాత గృహస్థము, తర్వాత వానప్రస్థం గురించి మనకు ఇది తెలియజేస్తుంది. అయితే సన్యాసం గురించి మనకు ఇది తెలియజేయదు. సన్యాసం అనేది మనకు 4వది ఉంటుంది ఆశ్రమం. 1 బ్రహ్మచర్యము, 2 గృహస్థము, 3 వానప్రస్థం గురించి మనకు తెలియదు. ఈ 3 ఆశ్రమాల గురించి మనకు తెలియజేసే మొదటి గ్రంథం ఏదంటే చాందోగ్య ఉపనిషత్తు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ రెండవది వచ్చేసి ఏంటయా? రెండవ ఉపనిషత్తు జబాల ఉపనిషత్తు. జబాల ఉపనిషత్తు. ఇది 4 ఆశ్రమాలకు సంబంధించిన గ్రంథం. ఇది 4 ఆశ్రమాలకు సంబంధించిన గ్రంథం. ఇది ఏంటంటే అది ఫస్ట్ బ్రహ్మచర్యం ఏమంటాం? 0 to 25 years వరకు మనకు ఉంటుంది ఈ బ్రహ్మచర్యం. 0 to 25 వరకు ఏమంటాం? విద్యను అభ్యసించే దశ. బి రెండవది మనకు గృహస్థం. ఇది 25 నుండి 50 సంవత్సరాల లోపు ఉంటుంది మనకు. ఇది పెళ్లి అనంతర దశ ఏదంటే మనకు గృహస్థం. ఇక 3 వానప్రస్థం. 50 నుండి 75 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే ఇక్కడ దైవక్షేత్ర దర్శనం అనేది జరగాలి మనకు. ఏంటి? దైవక్షేత్ర దర్శనం అనేది జరగాలి. ఇక డి సన్యాసం. ఇక 75 నుండి 100 సంవత్సరాల లోపు ఇది మనకు. ఓకే, ఇక్కడ సన్యాసిగా జీవించడం అనేది మనకు జరుగుతుంది. ఇది జబాల ఉపనిషత్తు 4 ఏది ఆశ్రమాల గురించి తెలియజేస్తుంది. ఫస్ట్ బ్రహ్మచర్యం అంటే సెలిబసి, ఇంగ్లీష్ లో ఏమంటాం? సెలిబసి. గృహస్థ హౌస్ హోల్డ్. ఓకే, వానప్రస్థ అంటే వానప్రస్థమే, ఇది కూడా సేమ్. ఇక యాసిడియం, ఇది వానప్రస్థ. ఏసిటియం అంటే సన్యాసం. ఓకే, ఇవి 4 ఆశ్రమాల గురించి మనకు తెలియజేస్తుంది. ఇక కఠోపనిషత్తు నెక్స్ట్ 3వది. కఠోపనిషత్తు ఏంటయ్యా? కఠోపనిషత్తు మృత్యువు గురించి నచికేతకునికి మరియు యమునికి మధ్య సంభాషణ గురించి తెలియజేస్తుంది. మృత్యువు గురించి తెలియజేస్తుంది ఇది. ఏది? కఠోపనిషత్తు మృత్యు గురించి. అలాగే నచికేతకునికి మరియు యమునికి మధ్య సంభాషణల పునర్జన్మ గురించి మనకు తెలియజేస్తుంది. కఠోపనిషత్తు పునర్జన్మ గురించి మనకు తెలియజేస్తుంది. మరి ఏది? ఇక కౌశితకి ఉపనిషత్తు ఇది హిమాలయాల గురించి తెలియజేస్తుంది మనకు కౌశితకి ఉపనిషత్తు. చూసుకుని జాగ్రత్తగా చూసుకునేది. ఓకే, జబాల ఉపనిషత్తు ఆశ్రమాల గురించి, కఠోపనిషత్తు మృత్యు గురించి,
యమునికి నచికేతునికి మధ్య సంభాషణ తర్వాత పునర్జన్మ గురించి తెలియజేస్తుంది ఇది. ఓకే, ఇక కౌశిక ఉపనిషత్తు వచ్చేసి హిమాలయ గురించి మనకు తెలియజేస్తుంది. ఇక బృహదారణ్యక ఉపనిషత్తు వెరీ వెరీ ఇంపార్టెంట్. బృహదారణ్యకోపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు ఇది అతి ప్రాచీనమైన ఉపనిషత్తు. అతి ప్రాచీనమైన ఉపనిషత్తు ఇది బృహదారణ్యకోపనిషత్తు. ఓకే, అయితే మరి ముఖ్యమైనది, ప్రాచీనమైనది, ముఖ్యమైనది కూడా, మరియు ముఖ్యమైనది, ప్రాచీనమైనది, ముఖ్యమైనది. ఇక్కడ అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అనే సూక్తి ఇందులో ఉంది. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అనే సూక్తి మనకు బృహదారణ్యకోపనిషత్తు ఉంది. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అనే ఉపనిషత్తు. ఇది ఆది శంకరాచార్యులు ఈ ఉపనిషత్తుపై భాష్యం రాశారు. ఆది శంకరాచార్యులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఆది శంకరాచార్యులు ఈ ఉపనిషత్తుపై ఏం రాశారు? భాష్యం రాశారు. ఓకే, ఆది శంకరాచార్యులు అద్వైతం అని గుర్తు, ఆ గుర్తు పెట్టుకో. ఆది శంకరాచార్యులు కేరళలోని కాలడి గ్రామంలో జన్మించాడు. ఎవరు? కేరళలోని కాలడి గ్రామం అమ్మ. సో ఆది శంకరాచార్య అద్వైతం అనేది గుర్తు పెట్టుకో. మన జీవితంలో మర్చిపోలేవు. అంటే మనకు మతాలు ఉన్నాయి కాబట్టి సపరేట్గా ఒక వీడియో కూడా నేను తీశాను కాబట్టి అది చూడండి. ఓకే, ఆది శంకరాచార్యులు భాష్యం రాశారు. ఇందులో ఆత్మ పునర్జన్మ గురించి ప్రస్తావించబడింది. ఆత్మ కామ పునర్జన్మ గురించి ప్రస్తావించబడింది. ఇక కర్మ సిద్ధాంతం గురించి వివరించబడింది. కర్మ సిద్ధాంతం గురించి వివరించబడింది ఇక్కడ. ఓకే, ఇది బృహదారణ్యకోపనిషత్తు ఇది. ఇక యజ్ఞవల్కుడు మరియు అతని ఇద్దరి భార్యలు ఎవరు? కాత్యాయని మైత్రేయుల మధ్య తాత్విక సంవాదం గురించి ఉంటుందిమ్మా. యజ్ఞవల్కుడు మరియు అతని ఇద్దరు భార్యలు ఏం పేరు? కాత్యాయని మరియు మైత్రేయుల మధ్య ఏముంటుందమ్మా? తాత్విక సంవాదం ఉంటుందిమ్మా. తాత్విక సంవాదం అనేది ఉంటుంది. చూసుకోండి ఇది ఒకసారి. యజ్ఞవల్కుడు మరియు అతని ఇద్దరి భార్యలు ఎవరు? కాత్యాయని మైత్రేయుల మధ్య తాత్విక సంవాదం గురించి ఉంటుంది. ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. బృహదారణ్యక ఉపనిషత్తు అతి ప్రాచీనం ఉంది, ముఖ్యమైనది. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అనే సూక్తి అనేది మనం అప్పుడప్పుడు వింటుంటాం కాబట్టి కంపల్సరీ చూసుకోండి. ఓకే, ఆది శంకరాచార్యులు దీనిపై భాష్యం రాశారు. ఓకే, అద్వైతం, ఆది శంకరాచార్యులు అద్వైత మతం. ఇక ఆత్మ పునర్జన్మ గురించి తెలియజేస్తుంది, కర్మ సిద్ధాంతం గురించి తెలియజేస్తుంది. యజ్ఞవల్కుడు మరియు అతని ఇద్దరి భార్యలు కాత్యాయని మైత్రేయుల మధ్య తాత్విక సంవాదం గురించి తెలియజేస్తుంది. ఇక ముండకోపనిషత్తు. ముండకోపనిషత్తు ముండకో లేదా మండకో ఉపనిషత్. ముండకోపనిషత్తు. ఓకే, వేదాంతం అను పదము మనకి ఇందులో ప్రస్తావించబడింది అమ్మా. ఏంటి? వేదాంతం అను పదం ఇందులో ప్రస్తావించబడింది. వేదాంతం అనే పదం మనకు ఇందులో ప్రస్తావించబడింది. ఓకే, ఇక భారతదేశ చిహ్నంలో సత్యమేవ జయతే అనే సూక్తి
ఇందులో నుండి గ్రహించబడింది అమ్మా. భారత చిహ్నంలో ఏముంటది? సత్యమేవ జయతే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా అనే సూక్తి ఇందులో నుండి గ్రహించబడింది. మాండకో లేదా ముండకో ఉపనిషత్తు, ఎక్కువ సార్లు మనకు ముండకో ఉపనిషత్తు గురించి ఇస్తాడమ్మా. ఓకే, ఇక పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానానికి భౌతిక ప్రపంచానికి మధ్య తేడాను తొలిసారిగా ప్రస్తావించబడింది అమ్మా. ఓకే, పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం, పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానము మరియు భౌతిక ప్రపంచానికి మధ్య తేడాను తొలిసారిగా ప్రస్తావించబడింది. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి, మాండకోపనిషత్తు. ఓకే, నెక్స్ట్ ఇక కేనోపనిషత్తు. గురు శిష్యుల మధ్య సంబంధం ఏంటి? గురు శిష్యుల మధ్య సంబంధం గురించి తెలియజేస్తుంది మా ఇది కేనోపనిషత్తు. గురు శిష్యుల మధ్య సంబంధం గురించి తెలియజేస్తుంది. ఇక ప్రశ్నోపనిషత్తు. ఈ ప్రశ్నోపనిషత్తు ఓంకారనాథం గురించి తెలియజేస్తుంది అమ్మా. ఓంకారనాథం గురించి ఇందులో వివరించబడింది. ఓంకార నాదం గురించి ఇందులో వివరించబడింది. ప్రశ్నోపనిషత్తు ఓంకార నాదం గురించి ఇందులో ప్రస్తావించబడింది. లాస్ట్ వన్ మాండుక్యోపనిషత్తు. ముఖ్యమైనది కొన్ని మాత్రమే, అంటే అన్ని అవసరం లేదు మనకు. ఓకే, మాండుక్యో ఉపనిషత్తు. మాండుక్యో ఉపనిషత్తు ఇది అధర్వణ వేదానికి సంబంధించింది. అంటే అతి చిన్న ఉపనిషత్తు ఇది. ఏంటి ఇది? అతి చిన్న ఉపనిషత్తు మా. సో చూసుకోండి, చిన్నది, పెద్దది, తర్వాత ముఖ్యమైనది ఏది, ప్రాచీనమైనది ఏది, ఇలాంటివి మీరు గుర్తు పెట్టుకోవాలా. ఓకే, సో ఇది ముండకోపనిషత్తు వేరు, మాండిక్యోపనిషత్తు వేరు. ఇది అతి చిన్న ఉపనిషత్తు. శంకరాచార్యులు విస్తృత భాష్యం రాసి అద్వైత మతానికి సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నాడు. ఎవరు? ఆదిశంకరాచార్యులు. ఇందాక చెప్పుకున్నాం, ఆదిశంకరాచార్యులు ఏది అద్వైత మతం రాసి విస్తృత భాష్యం చేశాడమ్మా. విస్తృత భాష్యం చేసి అద్వైత సిద్ధాంతానికి మతానికి ఆధారం చేసుకున్న గ్రంథ ఉపనిషత్తు ఏదంటే మాండిక్య ఉపనిషత్తు. సో ఇది చూసుకోండి ఒకసారి. ఇక ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి మార్చింది ఎవరంటే దారాషికో. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఉపనిషత్తులను పర్షియన్లోకి అనువదించింది ఎవరయ్యా? దారాషికో. ఏ సంవత్సరము? 1657 సంవత్సరంలో ఈయన చేశాడు మా. ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించింది దారాషికో. ఇక ఆంగ్లంలోకి అనువదించింది హెన్రీ థామస్ కోలే. ఉపనిషత్తులను ఆంగ్లంలోనికి అనువదించినది హెన్రీ థామస్ కోలే బ్రూక్. ఆ సంవత్సరం వచ్చేసి 1805. ఇవి మనకు ఉపనిషత్తుల గురించి చూడండి. ఆ ఉపనిషత్తులను పర్షియన్లోకి అనువదించింది దారాషికో. ఓకే, ఎవరైనా దారాషికో? షాజహాన్
కుమారుడు. ఓకే, పెద్ద కుమారుడు. ఓకే, అలాగే ఈ ఉపనిషత్తులను ఆంగ్లంలోకి అనువదించింది హెన్రీ థామస్ కోలెబ్రూక్. ఓకే, 1805 1657. కాబట్టి ఈ ఉపనిషత్తులు చిన్న టాపిక్. మీకు ముఖ్యంగా అడిగేది ఏంటంటే ఉపనిషత్తులు ఎన్ని? 108. సో ముండకో ఉపనిషత్తు గురించి లేదా మాండకో ఉపనిషత్తు గురించి అడుగుతాడు. ఏముంది అందులో? సత్యమేవ జయతే అనేది ఉంది మనకు. కాబట్టి అది ఎక్కువ సార్లు అడిగాడు. కాబట్టి చూసుకోండి. సత్యమేవ జయతే మీద ఒక క్వశ్చన్ కూడా అడిగాడు. ఏంటి? మన భారత మొట్టమొదటి పోస్టల్ స్టాంప్ పైన ఏమి రాసి ఉంది అని అడిగాడు. వాడు ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ధర్మో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత, సత్యమేవ జయతే ఏది కాదు అని ఇచ్చాడు. ఏదంటే దానికి ఆన్సర్ సత్యమేవ జయతే. కాబట్టి చూడండి, ప్రతి ఒక్క ఆఫీస్ లో మనకు ఉండే సూక్తి ఏదంటే సత్యమేవ జయతే అనేది చూసుకో. ఇది ఎక్కడి నుండి తీసుకున్నారంటే ముండకో ఉపనిషత్తు లేదా మాండకో ఉపనిషత్తు నుండి గ్రహించారు. కాబట్టి చూసుకోండి ఇది. సో ఉపనిషత్తులు సింపుల్ గా చాలా వరకు కట్ చేసి తక్కువలో తక్కువ చేశాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కూడా నేర్చుకుంటే చాలా కష్టం. కాబట్టి ఇది కంపల్సరీ నేర్చుకోండి. వేద నాగరికతలో మనకు ఏది అడుగుతాడో చెప్పదు, కానీ అన్ని ఇంపార్టెంట్ దాంట్లో టాపిక్స్. కాబట్టి చిన్న టాపిక్ కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అందరూ ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.